ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. 2004 తర్వాత మేము ఉద్యోగులు రావడమే పెద్ద పాపంలా ఉంది. ఏ భద్రత లేకుండా పోయింది. అటు ఉద్యోగ భద్రత లేదు, సామాజిక భద్రత లేదు, ఆర్థిక భద్రత లేదు, అలాగే ఆరోగ్య భద్రత లేదు. మరి ఏ భద్రత లేనటువంటి ఈ ఉద్యోగంలో మేము చేరడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే కేవలం జీతం మాత్రమే. కనీసము ఈరోజు 2018లో అవ్వాల్సినటువంటి పిఆర్సీ 2022కి ఇస్తే దానిలో రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు అతిగతి లేకుండా పోయినాయి. ఆ రోజు ఎవరు ప్రశ్నించకపోవడమే ఈరోజు అదుస్థితి వచ్చింది. అలాగే డిఏలు, ఇన్ని డిఏలు ఎప్పుడైనా బ్యాలెన్స్ ఉండడం చూసారా? మొదటి డిఏ బ్యాలెన్స్ ఉన్నప్పుడే అడుగుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. మరి ప్రస్తుతానికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ప్రతీ నెల ప్రభుత్వము బాధ్యతగా కట్టాల్సినటువంటి వాటా మ్యాచింగ్ గ్రాంట్ ఏది అది కూడా కట్టడం లేదు. దానికి కూడా పండగ కానుకలను మొన్న ఇవ్వడం వల్ల చూస్తుంటే నిజంగా ఒక సిపిఎస్ ఉద్యోగి ఇంత చులకన, ఇంత చీప్గా చూడబడుతున్నాడా అని అనిపిస్తుంది. అది మనకి సిగ్గులేదు. మనకి ఎవరైతే ద్రోహం చేస్తారో, ఎవరైతే నట్టేటు ముంచుతారో వాళ్ళతోనే, వాళ్ళ సంఘాల్లోనే మనము బోర్డు పదవుల కోసము ఎంఈఓల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, డిఈఓల దగ్గర, డిప్యూటీఓల దగ్గర పేపర్ పోజుల కోసం మనం చేస్తున్నటువంటి ఉద్యమాలే ఈరోజు ఈ దుస్థితి. ఇది 100%. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ సంఘం జీపీఎస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశ్నించలా. అది ఎందుకు? డబుల్ గేమ్ ఆడుతున్నటువంటి జేఏసీ నాయకులకి, సంఘాల్లో ఉన్నటువంటి మీకు కనీసం సిపిఎస్ అన్న అంశం మీద వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదని మీకు తెలిసినా సరే మీకు అనవసరం. ఇంకా ఏవైనా మాట్లాడితే ప్రశ్నించిన వాళ్ళని విమర్శిస్తుంటారు. ముందుగా ఏపీ సిపిఎస్ అనేది లేకపోతే ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఊహించండి. అందుకే ఎంత కష్టమైన నష్టమైన ఏపీ సిపిఎస్ఏ నమ్ముకుంటాం. ఎందుకంటే ఇది సిపిఎస్ ఉద్యోగుల పాలిట కల్పవృక్షం ఇది ఒక్కటే కాబట్టి. ఈరోజు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఎలా వచ్చింది? ఒక ఏపీ సిపిఎస్ఏ పుణ్యాన పోరాట ఫలితాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏ సంఘము కాదు. ఉత్తుత్తు ఉద్యమాలు చేస్తున్నటువంటి కొంతమందికి ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ కాయండి, తప్పేట్లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులని సరిదిద్దండి, ప్రశ్నించండి. ఈరోజు నీ కుటుంబం పోతుంది, గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు పోతాయి. రేపు భవిష్యత్తులో మనకు పెన్షన్ రాకపోతే ఈరోజు చాలామంది రిటైర్మెంట్ అవుతుంటే వాళ్ళకి 1500, 1800, 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక 20 సంవత్సరాలు పోతే మన భవిష్యత్తు కూడా ఊహించండి ఒకసారి. ఒక ట్యాబ్లెట్ 1000 రూపాయలు అవుతుందేమో, కేజీ బియ్యం 1000 రూపాయలు అవుతాయేమో. అలాంటి పరిస్థితుల్లో ఇదే డబ్బులు అప్పుడు వస్తే ఊహించండి ఒకసారి. మరి కష్టమో నష్టం ఇప్పుడు పోరాటం చేయకపోతే తర్వాత ఎప్పుడు పోరాటం చేసినా ఉపయోగం లేదు. అందరికీ కడుపు మండుతుంది, కానీ ఎవరి సంగమాలు గొప్పది. ఇక్కడ ఇదే పెద్ద పొరపాటు చేస్తున్నాం మనం. దయచేసి మిత్రులారా, ఈరోజు పిఆర్సీ కానీ డిఏ బకాయిలు కానీ మనకి ఇంతవరకు రాకపోవడం కారణం ఎవరు? ఆ రోజు నాటి ప్రభుత్వానికి కొమ్ము కాసింది ఎవరు? పోనీ ఏపీ సిపిఎస్కి డైరెక్ట్గా అటాచ్మెంటు లేదు. ఏదో మీడియాల్లోనో, ధర్నాల్లోనో, ర్యాలీల్లోనో మాట్లాడడం తప్ప. సచివాలయంకి వెళ్ళాం ఒకసారి, సచివాలయంకి వెళ్ళి గట్టిగా మాట్లాడడం కాబట్టి జీపీఎస్ ఆ రోజు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అమలు చేసినా అమలు చేస్తున్నట్టు మనకు కనీసం చెప్పలేనటువంటి ధైర్యం చేయలేకపోయింది నాటి గవర్నమెంట్. మన ఏపీ సిపిఎస్లో కొంతమంది ద్రోహులు జీపీఎస్కి అనుకూలంగా రాజీనామా చేశారు. ఇది మీరు చెప్పినా మీకు అర్థం అవ్వడాలి. మరి ఓపీఎస్ సంఘాలకు వాళ్ళకేం బాధ్యత ఉంటుంది చెప్పండి? వాళ్ళకి నచ్చితే మనకు సహకారం ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ముందుగా నీకేమైంది? ఇంతవరకు సిపిఎస్ ఉద్యోగులకి ఒక పిఆర్సీ డిఏ బకాయిలు రాలేదు అంటే ఇది నిజంగా మనకి యొక్క చేతకాంతనం అనుకోవాలా, మన ప్రయత్నం చేయలేకపోవడం అనుకోవాలా, బాధ్యత లేకపోవడం అనుకోవాలా? ఏదైనా నష్టపోయేది చివరిగా సిపిఎస్ ఉద్యోగి మాత్రమే. కాబట్టి మిత్రులారా, మీరు ఏ సంఘంలో ఉండండి, మీకు నచ్చిన సంఘంలో ఉండండి, కానీ తప్పుడడుగులు వేస్తున్నటువంటి నాయకులకి సరిదిద్దాల్సిన బాధ్యత మాత్రం మీది, మనదే. ఏపీ సిపిఎస్ నాకే ఉపాధ్యాయ సంఘాలే లేవు, ఓన్లీ ఏపీ సిపిఎస్ అనుకునే ఉన్నాం మేము. సిపిఎస్ రద్దు అనేది ఒక పెద్ద సామాజిక సమస్య, మీకు తెలియడం లేదు. ఈరోజు ఒక ప్రమోషన్ రాకపోయినా, లేదా ఒక బదిలీలో పాయింట్లు రాకపోయినా, లేదా ఇంకేది కాకపోయినా నష్టమేట్లేదు. కానీ ఒక పెన్షన్ లేకపోతే మాత్రం ఆ జీవితము అగమ్య దూరము.
గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము. ఇకపై డిమాండ్ చేయడమే. మరి విజ్ఞప్తుల కాలం దాటిపోయింది. ఎందుకంటే అన్నిటికీ డబ్బులు ఉంటే ఒక్క ఉద్యోగులు జీతాలు వచ్చినప్పటికీ, పిఆర్సీడీఏ బకాయిలు వచ్చినప్పటికే ఆర్థిక లోటు. కాబట్టి దీన్ని మేము ఇంకా ఏపీసీపీఎస్ పక్షాన అయితే మాత్రం ఇక డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఇక ఉద్యమ రంగంలోకి రాబోతున్నాము. మిగతా ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎస్ అనేది ప్రధాన అంశంగా చేస్తూ మాతో పాటు పోరాటం చేయడానికి సిద్ధంగా వస్తారో, లేదా మీరైనా పోరాట కార్యాచరణ ఇస్తారో తెలియదు, కానీ సిపిఎస్ అనేది లైవ్లో ఉంచాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మాకు పాత పెన్షన్ రావాల్సిందే. ఇక్కడ మీ తరం అవుతుంది, మా జనరేషన్ రాబోతుంది. కాబట్టి కనీస ఉద్యోగ భద్రత కోసం, ఇందులో పెన్షన్ కోసం మేము ఆ మాత్రం ఫైట్ చేయలేకపోతే మరి భవిష్యత్తులో మాకు అంధకార బంధురం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మా పెన్షన్ మాకు ఇవ్వండి, పాత పెన్షన్. లేదా ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్, అందరికీ ఒకటే పెన్షన్ పెట్టండి. జీపీఎస్ పెడతారో, యూపీఎస్ పెడతారో, లేకపోతే సిపిఎస్ పెడతారో, లేకపోతే పాత పెన్షనే పెడతారు. అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. అసలు సమస్య ఇదే. మేము అదే నోటిఫికేషను, అదే ఎగ్జామ్ రాసాము, అదే సెలక్షన్, కానీ మాకు మాత్రం పెన్షన్ లేకపోవడం ఏంటి? మాకు అప్పుడు ఏమీ తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు. అది తెలిసేటప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉద్యమాలు చేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇకపైన సిపిఎస్సి ప్రధాన ఎజెండాగా ప్రతి సంఘం ఫైట్ చేయాల్సిందే. మా కష్టం మీకు కావాలి. 10 మందిని తీసుకురావాలన్నా సిపిఎస్ ఉద్యోగే, 10 రూపాయలు ఖర్చు పెట్టాలి సిపిఎస్ ఉద్యోగే, 10 సెలవులు పెట్టి ఊరూరా తిరగాలన్నా సిపిఎస్ ఉద్యోగే, మీకు ప్రతి కార్యక్రమం హైలైట్ అవ్వాలన్నా సిపిఎస్ ఉద్యోగే. కానీ సిపిఎస్ ఉద్యోగం పార్ట్ పర్సన్ కోసం మీరు ఫైట్ చేయాలి. జీపీఎస్ ఇచ్చిమంటారు. మీ నాయకుడు ఒకలా చెప్తారు, మీరు ఒకలా చెప్తారు. అయితే చాలా రాంగ్. డబుల్ గేమ్ ఆడద్దు దయచేసి ఎవరికి కూడా. కాబట్టి అందరికీ ఒకటే డిమాండ్, సిపిఎస్ అనేది ప్రధాన ఎజెండాగా ఉండాల్సిందే. పాత పెన్షన్ సాధించి మాకు పెట్టాల్సిందే. అందులో మేము ముందుగా ఫైట్ చేస్తాం. మాతో అండగా ఉండండి, మాతో నడవండి. అలాగే మీరు చేసే కార్యక్రమాలు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. సిపిఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.